ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పంపించినటువంటి గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మీ చప్పట్ల మధ్యల వారికి మీ చప్పట్లతో స్వాగతం పలకాలని వేదిక మీద ఉన్నటువంటి రైతు నాయకులు గౌరవనీయులు కోటిపాటి నరసింహానాయుడు గారికి, అట్లాగే గౌరవ మోర్తాడు కమ్మరిపల్లి ఏరుగట్ట మండలాలకు సంబంధించిన గౌరవ మండల పార్టీ అధ్యక్షులకు, గౌరవ ఎంపీపీ అధ్యక్షులకు, గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, గౌరవ ఎంపీపీ ఉపాధ్యక్షులకు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, ఉపాధ్యక్షుడికి, వైస్ చైర్మన్కి, అట్లాగే స్థానిక మోర్తాడ్ స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ సభ్యులకు, రైతు బంధు అధ్యక్షులకు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు, మోర్తాడ్ 3 మండలాల రైతు బంధు అధ్యక్షులకు, అట్లాగే జిల్లా రైతు బంధు సభ్యులకు అందరూ కూడా, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి బాజిరెడ్డి గారితో వచ్చినటువంటి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ నాయకులకు, పాల్గొండ నియోజకవర్గ నాయకులకు, ముఖ్యంగా ఈ 3 మండలాల నుండి గ్రామాన ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నా అన్న తమ్ముళ్లకు అందరికి కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు గౌరవనీయులు నరసింహనాయుడు గారు అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ముందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మీరందరూ కూడా గోల్డ్ అన్న మాట మాట్లాడినాడు నరసింహనాయుడు గారు. గోల్డే కాదు, నా దృష్టిలో మీరందరూ కూడా డైమండ్, మీరు రత్నాలు. వీళ్ళ పార్టీ కష్టకాలంలో ఉన్న సందర్భంలో కూడా, మన పార్టీ అధికారంలో లేని సందర్భంలో కూడా ఇంత గొప్పగా ఇంత పెద్ద ఎత్తున కేవలం 3 మండలాలు, ఆ మాటకు వస్తే పాత 2 మండలాలు కమ్మరిపల్లి, మోర్తాడు నుంచి ఏరుగట్ల విడదీసి ఇప్పుడు కేవలం 2 మండలాల నుంచి ఇంత పెద్ద ఎత్తున ఆనిముత్యాలు లాంటి నా అన్న తమ్ముడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. ఏవో చిన్న పదవుల కోసమో, ఏదో 2-3 పనుల కోసమో కొంతమంది అటువైపోయిన వారందరికీ కూడా మీరు కనువిప్పు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఇవాళ స్వార్థం కోసం అటువైపోయిన వారి చెల్లు అని పెట్టారు. ఇవాళ ఇంతమంది నా అన్న తమ్ముడు, నా రత్నాలు, ఆనిముత్యాలు లాంటి కార్యకర్తలు వాళ్ళ బాజిరెడ్డి గారితో కలిసి పనిచేస్తాం, వారిని గెలిపిస్తామని చెప్పి మీరందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. బాజిరెడ్డి గారంటే ఏదో ఆషామాషి మనిషి కాదు, మనందరికి కూడా తెలుసు. మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు సర్పంచ్గా ఉన్న కాలం నుండి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. అంటే 2-3 తరాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి.
1981లో సర్పంచ్. అంటే అదొక 20 సంవత్సరాలు, ఇదొక 23 సంవత్సరాలు. 43 సంవత్సరాలుగా 4 దశాబ్దాలుగా ప్రజాప్రతినిధిగా ఉంటూ, ప్రజా సేవలో ఉంటూ, ప్రజల మధ్యలోనే ఉంటూ, పేదవాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటూ ప్రజా జీవితం గడిపినటువంటి నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. అది కూడా నిజామాబాద్ జిల్లాలో దాదాపు 30 వంతు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి వారు. ఆర్మూరు నుంచి, నిజామాబాద్ రూరల్ నుంచి, బాన్సువాడ నుంచి, ఇట్లా ఇవాళ బాలకొండలో ఉన్న ప్రాంతం, ఇంతకుముందు ఆర్మూరులో ఉన్న ప్రాంతం, అట్లనే ఇట్లా అనేక 30 వంతు ప్రాతినిధ్యం ఉన్నటువంటి వ్యక్తి. చాలా మంది అభిమానాన్ని పొందినటువంటి వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. చాలా మంది అభిమానులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. అందుకే నిజామాబాద్ జిల్లాలోని మేము ఎమ్మెల్యేలకు కావచ్చు, ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలకు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అందరం కూడా మాజీ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసి, సార్ బాజిరెడ్డి గారు నిలబెట్టండి, తప్పకుండా మేము గెలిపించుకొని తీసుకొస్తామనే మాట మీ అందరి భరోసాతో నేను కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది. ఎక్కువగా నేనే పోరు పెట్టిన, అన్న లేదు నువ్వు నిలబడాలంటే పరిస్థితుల్లో నేను గెలిపించుకొని తిరుగుతాం, నువ్వు గెలుస్తావు తప్పకుండా, నీకు ఆ పేరు ఉన్నది, నీ ముందు నిలబడినటువంటి నాయకులు నీ మీద సగం కూడా పనికిరారు, నువ్వు తప్ప గెలుస్తావన్నా అని చెప్పి నేనే దగ్గర నుండి పోరు పెట్టిన. కాబట్టి బాలకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త యొక్క నేను మీ భరోసాతోటే నేను బాజిరెడ్డి గోవర్ధన్ గారిని నిలబడాలని చెప్పి నేను కోరిన. మీ భరోసాతోనే నేను కేసీఆర్ గారికి బాజిరెడ్డి గారిని క్యాండిడేట్ ఫైనల్ చేయండి సార్ అని చెప్పిన. కాబట్టి నా తమ్ముళ్ళుగా, నా అన్నలుగా, నా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మీ అందరి యొక్క బాధ్యత, మన బాలకొండ నియోజకవర్గం నుండి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. మీరే కాదు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్, ఇటు మెట్పల్లిలో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయాలి దయచేసి. ఎందుకంటే ఇవాళ మనకు ఆవశ్యకత ఉన్నది. పార్టీ నుండి మనం ఎంపీలు గెలిపించుకునే అవసరం మనకు ఉన్నది. ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా తప్పకుండా ఒక మంచి నాయకుడు ఎంపీగా కావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడున్న నాయకుల సంగతి మీకు తెలుసు. ఒకవైపు అరవింద్ గారి వాళ్ళ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, ఆయన చూసినాం మనం, 5 సంవత్సరాలు చూసినాం. ఏ ఊరికన్నా వచ్చిండ ఆయన, ఏ ఊరికన్నా 10 లక్షల రూపాయల పని ఇచ్చిండ, ఎవరినన్నా వచ్చి మంచుకున్నావా అని చెప్పి పక్కనిచ్చిండ. మన కష్టాల్లో, సుఖాల్లో, పెళ్లిలకు కావచ్చు, చావులకు కావచ్చు, ఎక్కడన్నా వచ్చిన సంగతి కనిపించిందా? ఇట్లా 5 సంవత్సరాలుగా మన నియోజకవర్గంలో ఏ గ్రామానికి రానటువంటి వ్యక్తి, 4 పైసలు ఇయ్యనటువంటి వ్యక్తి, అభివృద్ధి పనులు చేయనటువంటి వ్యక్తి ఒకవైపు ఆయన అరవింద్ గారు ఉన్నారు. అంతేకాదు, పోయినసారి 5 సంవత్సరాల క్రితం పసుపు బోర్డు తెస్తా, 5 రోజుల్లో తీసుకొస్తా, మద్దతు ధర ఇస్తా, పసుపు బోర్డుకు మద్దతు ధర ఇప్పిస్తా, ఎర్రజొన్నలకు మద్దతు ధర ఇప్పిస్తా అని నరికినటువంటి వ్యక్తి 5 రోజులు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. 5 రోజులన్న వ్యక్తి 5 సంవత్సరాలు దాటి. పసుపు బోర్డు ఎక్కడుందో ఎవరికి తెలియదు, మద్దతు ధర ఎక్కడుందో ఎవరికి తెలియదు. నిజంగానే నువ్వు అన్నట్టు మద్దతు ధర ఇప్పించి ఉంటే ఉప సర్పంచ్ గారు మొత్తం రండి, నిజంగానే
మీరు అన్నటువంటి పసుపోడు ఉంటే మీరు అన్నట్టు ఒకవేళ మద్దతు ధర ఇప్పించి ఉంటే ఇవాళ వరి ఎట్లనైతే మద్దతు ధరకు ప్రభుత్వమే కాంటాలు పెట్టి కొనుగోలు చేస్తున్నదో అట్లా పసుపును కూడా కొనేది మద్దతు ధర ఇప్పించినట్టు అదే అర్థం. ప్రభుత్వమే కాంటాలు పెట్టి మద్దతు ధర నిర్ణయం చేసి కొనాలి, పసుపును కొనాలి, ఎర్రజనుల్ని కొనాలి. మరి జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అరవింద్ గారు కొంటున్నారా? పసుపుని గవర్నమెంటే కాంటాలు పెట్టి కొన్నదా? మరి మద్దతు ధర ఎక్కడున్నట్టు? పోనీ పసుపోడు చూసామా మనం? పసుపోడు దర్వాజా ఎక్కడున్నది? పసుపోడు ఆఫీస్ ఎక్కడున్నది? ఒకవేళ ఉంటే మన రైతుల్ని తీసుకుపోయి చూపెట్టాలా అని చెప్పి నేను అరవింద్కి డిమాండ్ చేస్తా ఉన్నా. వేదిక మీద ఉట్టిగానే మోసపూరితమైన మాటలు, మళ్ళీ ప్రధానమంత్రితో అబద్ధం చెప్పించి పసుపోడు ఇస్తున్నాము అని చెప్పి ప్రకటన ఇప్పించాడు. మళ్ళీ రెండోసారి కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే కేవలం ఓట్ల కోసం ఇవాళ అబద్ధాలు ఆడిన వ్యక్తి అరవింద్. ఆనాడు పాపం కవితమ్మ పసుపోడు ఆమె తెస్తా అని చెప్పలేదు, కానీ ఎంపీగా గెలిచింది కాబట్టి ప్రయత్నం చేసింది, అయినా రాలేదు. ఎంపీగా ఉండి నువ్వు పసుపోడు తేలేదు కాబట్టి అని చెప్పి మన రైతులు కోపంతో కవితమ్మకు శిక్ష వేసినవా లేదా రైతులు? ఇవాళ పసుపోడు తెస్తా అని చెప్పినోడు ఇవాళ తేకపోతే ఈ అరవింద్కు రైతులు ఏం శిక్ష వేయాలో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. ఈ విషయం మనం రైతులందరికీ కూడా చెప్పాలి. తెస్తాన్ని మోసగించబెట్టి ఇంకెంత పెద్ద శిక్ష వేయాలి, ఇది ఆలోచన చేయాలి. అట్లనే మనిషి గర్వం, కాలు కొనల వేల నుంచి లెక్క పెడితే నెత్తిలంతా గర్వమే. పెద్ద మనిషి లేదు, వయసు లేదు, ఎవరిని బట్టి వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అటువంటి వ్యక్తిని మళ్ళీ మనం రెండోసారి కూడా గెలిపించుకుందామా అన్న విషయాన్ని మనం ప్రజల్లో చర్చ పెట్టాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉన్నదే అని చెప్పి మీ అందరికి మనం చేస్తాము. అట్లనే ఇంకో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు కూడా ఈ రోజు కూడా మన ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు. మరి అటువంటి మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ బాబు ఇక్కడ మధ్యలో రండి, బాబు ఇలా రండి, మధ్యలో రండి. మన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ, మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఏ రోజైనా సరే మన గ్రామాల్లోకి వచ్చిండా? ఏ రోజైనా సరే మన గ్రామాల్లో ఏమైనా అభివృద్ధి పనులు చేసిండా? ఏ రోజైనా సరే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లో మంచి చెడులు చూసిండా? మన మంచి చెడులు పలకరించిండా? మరి అటువంటి వ్యక్తికి మన ఓటు ఎందుకు వేయాలి? మన మధ్యలోనే ఉంటూ మన కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఉండే మన బాజిరెడ్డి గారిని మనం గెలిపించుకోవాలా? ఎంపీగా ఉండి మన గ్రామాల్లో రానోడు, ఎమ్మెల్సీగా ఉండి మన గ్రామాల్లో రానోళ్ళని మనం ఎంపీగా గెలిపించుకుందామా? ఒకసారి ప్రజల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరికి మనం చేస్తాం. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ ప్రజల కోపం ఉన్నది. 4 నెలల క్రితం ఏదో అనుకొని మోసపోయి విపరీతమైన హామీలు వారు ఇవ్వడం మూలంగా వాళ్ళ ఓటేసి గెలిపించినారు. ఇప్పుడు బాధపడుతున్నారు. వీళ్ళు ఇంట్లో మనవాడా అప్పుడు 4,000 అండి దిక్కులేదు, తులం బంగారం అండి దిక్కులేదు, అట్లనే రైతు బంధు అండి
దిక్కులేదు, 2 లక్షల రుణమాఫీ అంటే దిక్కులేదు, ఏది చేయకపోయి చెప్పింది అని ప్రజల్లో ఒక భావన ఉన్నది. వాళ్ళు చాలా మాయ మాటలు చెప్పినారు. ఎంత మోసపూరితమైన మాటలు చెప్పినారంటే ప్రతి హామీని మేము 100 రోజుల్లోనే అమలు చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. 100 రోజుల్లోనే అమలు చేస్తాను. ఇవాళకి 116వ రోజు రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ వచ్చిందని ఒక మాట మారుస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఏం రాలేదు. నువ్వు 3వ తారీఖు నాడు గెలిచినావు. ఎన్నికల కోడ్ నువ్వు డిసెంబర్ 3 నాడు గెలిచినావు. ఎన్నికల కోడ్ మార్చి 16వ తారీఖు నాడు వచ్చింది. అంటే 100 మీద 3 రోజుల తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది నువ్వు గెలిచినాక. కాబట్టి ఎన్నికల కోడ్ అని తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించాలన్న విషయాన్ని కూడా చెప్పాలి. ఇవాళ మనమే అంటున్నాం రైతు బంధు ఇయ్యు అందరికీ 15,000 రైతు భరోసా మేము అట్టని చెప్పాం. ఎన్నికల కమిషన్ కు టీఆర్ఎస్ పార్టీ లెటర్ రాస్తుంది. ఎన్నికలు ఉన్నా సరే రైతులకు ఇవ్వమని చెప్పి మనం లెటర్ రాస్తాం. నువ్వు కావాలంటే రాస్తాం. మేము 2 లక్షల రుణమాఫీ మీ లెటర్ రాయని ఎన్నికల కమిషన్ మేము ఇస్తాము అని చెప్పు. మేము ఎన్నికల కమిషన్ లెటర్ రాస్తాం. టీఆర్ఎస్ పార్టీగా మేము అట్టని చెప్పాం. 2 లక్షల రూపాయలు ఇవి అంటే అని చెప్పి మేము లెటర్ రాస్తాం. నీకు దమ్ముంటే నువ్వు ఇస్తా అని చెప్పు, మేము లెటర్ రాస్తాం. బట్టిగానే ఎన్నికల కోడ్ పేరు మీద చెప్పి మళ్ళీ ఇంకోసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేయండి. ఎన్ని మాటలు చూడండి. ఏమన్నాడు? 100 రోజుల్లో హామీ అమలు చేస్తా అని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. స్క్రీన్ మీద చూడండి. డిసెంబర్ 9, 2023 ఉదయం 10 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తారు. ఇది ముఖ్యమంత్రి అయినాక పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చేలా నీకు 4,000 నీ ఖాతాలో వస్తాయి. ఏమైంది? ఇవాళ కూడా గడపడేనా? పని చేద్దామా? అన్నట్టేసి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పిన ఒకటి రోజు ఎప్పుడే ఉన్నాయన్నమాట. నేను 100 రోజుల లోపల వేస్తానా? మేము అసెంబ్లీలో అడిగాము. ఆయన ఏమైంది రాబోయే చాలా చెప్పినప్పుడు చేస్తలేమో అని అడిగితే, నేను కేటీఆర్ హరీష్ రావు అడిగితే నేను 100 రోజుల లోపల వేస్తా ఉన్నా. ఇప్పుడు 50 రోజులే మధ్యలో కూర్చోండి. 50 రోజులైంది. ఇప్పుడే అడుగుతున్నారు అన్నమాట మాట్లాడాడు. నేను ఇవాళ అడుగుతున్నా. ఇవాళ 116వ రోజు 118వ రోజు అయింది ఇవాళ. అందుకోసమే నువ్వు చెప్పినటువంటి నువ్వు ఏవైతే మోసపూరితమైన మాటలు చెప్పినావో ఆ ప్రతి ఒక్కటి కూడా 100 రోజుల్లో చేస్తా ఉన్నావు. కాబట్టి వాళ్ళ 116 రోజులు అయింది. కాబట్టి ప్రతి ఒక్క హామీ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నావు. ఎన్ని మోస మాటలు చెప్పిండు. ఇగో 2,000 ఉన్నది. అలా వచ్చే నెల అయితే 4,000 పెద్దమ్మ అన్నాడు. చూడు ఏమన్నాడు? పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో వస్తాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంకొకటి సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. పెట్రోల్ 500 వెయ్యాలి. నడిచి కాళ్ళు పెడితే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. ఎందుకంటే ఆ పెట్రోల్ బండి ఇంత పెట్రోల్ కావాలంటే 500 వెయ్యి నేను అడుక్కోవాలి. అందుకే పేదల కోసం
పెట్టారు అయ్యా కొత్తగా మళ్ళా ఏమన్నాడు 2000 వచ్చే నెల 4000 వేసేస్తా. వచ్చే నెల అంటే ఏంటి? జనవరిలో అసలు పెన్షన్ ఇవ్వలేదు. 2000 కూడా కొట్టిండు వాడు. ఇవాళ కూడా వాళ్ళే జనవరి నెల 4000 కాదు 2000 కొట్టిండు. మరి మళ్ళీ వచ్చే నెల జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఇప్పుడు వస్తున్నారు. వచ్చినాయా 4000 అని అడగాలి మనం. ఈ వీడియో మీకు పంపిస్తాం, మీ అందరికి ఫోన్లలో పంపిస్తాం. వచ్చినాయమ్మా 4000 రాగానే నీ మనవాడికి 500 రూపాయలు ఇచ్చిన వాళ్ళంతా అటు పెట్రోల్ కొనుక్కొని ఆయన నీ కాళ్ళు వస్తుంటే అమ్మ వచ్చి అన్న మాట మనం ఇవాళ లేడీస్ అడగాల్సిన అవసరం ఉన్నది. మనమే చేయాలి ఎలక్షన్లలో. దీన్ని ఫోన్లలో లేడీస్కి చూపెట్టి ఈ వీడియోని అడగాలి వాళ్ళు. మరి 4000 వచ్చే నెలలో ఇస్తా అన్నోడు ఇప్పటికి ఇంకా చక్కగా 2000 చక్కగా ఇస్తలేడు. మళ్ళా మన కాంగ్రెస్ వాడు కోటేద్దామా, మనకు నిరంతరంగా ఇచ్చిన కేసీఆర్ కోటేద్దామా అన్న విషయం, కారు గుర్తు కోటేద్దాం అన్న విషయం మనం మాట్లాడాలి దయచేసి. అక్కడే ఇంకో మోసం మాట అన్నాడు, తులం బంగారం. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడపిల్లలకి ఇచ్చే తెలంగాణలో ఉంటే ఓకే ఏమన్నాడు? ఈ నెల అయితే 1,00,000 కళ్యాణ లక్ష్మి, వచ్చే నెల నుంచి తులం బంగారం కూడా ఇస్తాము అన్నాడు. వచ్చిందా? వచ్చే నెల ఇచ్చిండా? 4 నెలలు అయింది. ఈ వీడియో కూడా పంపిస్తాం మీకు నేను ఫోన్లలో. ఇదే విషయం మనం లేడీస్ అడగాలి. అన్నావు కదా, ఇగో అన్నాడు కదమ్మా, వచ్చిందా తులం బంగారం, మరి ఇసుటోడికి మళ్ళా మోసపోదాం మనం ఓటేద్దాం అన్న విషయం మనం మాట్లాడాలి. ఇక ఇంకో మోసపోయిన మాట, ఇందిరమ్మ ఇల్లు ఆకాశమే హక్కుగా ఊళ్ళో ఎంతమంది ఉంటే అంతమంది అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఆ ప్రభుత్వమే ఏమంటుండు? ఆకాశమే హక్కుగా ఎందరికంటే అందరికి ఇల్లు ఇచ్చినాం మేము కాంగ్రెస్ వాళ్ళము అంటుండు. మనకి అందరికి ఇల్లు ఇస్తే మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇల్లు ఎందుకు అడుగుతున్నాడు? నువ్వు అందరికీ ఇల్లు ఇచ్చి ఉంటే ఇల్లు ఎందుకు అడుగుతున్నావు మళ్ళా? ఇదొక అబద్ధం. ఇంకా చూడు ఏమన్నాడు, నెల పొందబెడితే వచ్చే నెల నుంచి మీకు అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని ప్రతి పేదవాడికి, పెళ్ళైన ప్రతి పిల్లగానికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి 5,00,000 రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చేటట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఓకే, పెళ్ళైన ప్రతి పిల్లగాడికి, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి 5,00,000 రూపాయలు ఇస్తాం మేము రాగానే 100 రోజుల్లో అమలు చేస్తామన్నాడు. అడుగుతాం ఇవాళ మనం ఇదే వీడియో చూపెట్టి, దయచేసి మీరు చూపెట్టి, అమ్మా ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా, 100 రోజులు అయిపోయింది ఆయన మాట ఇచ్చి ప్రతి ఒక్కరికి 5,00,000 ఇస్తా అన్నాడు. పెళ్ళైన ప్రతి పిల్లగాడికి 5,00,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిందా అన్న మాట అడుగుతాం. ఇంత మోసపూరిత మాట. ఇక మళ్ళీ పెన్షన్ రాని ప్రతి ఒక్క ఆడబిడ్డకి 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఏమన్నాడు చూడు ఆయన మాటలు. ఈ టైం దగ్గర నగరం పెంచి శాతాలు ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కడ కష్టాలు చూసి నగరం మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడాలని అనుకుంటారు. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడపిల్లల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడపిల్లల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఓకే, ఏమన్నాడు? ప్రతి నెల 1వ తారీఖు నాడే 2,500 వేస్తాట పెన్షన్ రాని వాళ్ళందరికీ. ఎందుకోసమట అంటే చుట్టం వస్తే మంచి చెడు చూసుకోవచ్చు. అడుగుతాం మనం, అమ్మ రేవంత్ రెడ్డి 1వ తారీఖు నాడు వేసిండా మీకు 2,500, చుట్టం ఇంటికి వచ్చిండా, కోడి కోసామా అని అడగాలి మనం.
లేడీస్ని వీడియో చూపెట్టి డెఫినెట్గా వాళ్ళు మోసపోత మాటలు ఏమైనా మాట్లాడారో దాన్ని మనం అడుగుతాం. ఇవన్నీ కూడా మీరు ప్రజాక్షేత్రంలో అడగాలని చెప్పి మీకు ఇవి చూపిస్తా ఉన్నా. మీకు నేను ఫోన్లో కూడా అందరికి పంపిస్తా, ఈ వీడియోలన్నీ పంపిస్తా. లేడీస్ దగ్గర లేడీస్ చూపించాలి, రైతుల దగ్గర రైతులే చూపించాలి. ఇంకా ఏమన్నాడు చూడు, ఇంకా ఇగో రైతుల విషయం ఏమన్నాడు చూడు. రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు, నరికేడు చూడు ఏమన్నాడు. రైతులు ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు. ఇది ముఖ్యమంత్రి అయినాక మాట. ఈసారి డిసెంబర్ 9 నాడు పేమెంట్ చేసినాం. డిసెంబర్ 9 రైతు భరోసా ద్వారా మీ ఖాతాలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. వీడియో వచ్చిన సౌండ్ పెట్టాలి. 15 తారీఖు లోపల అందరికీ రైతు భరోసా రైతు బంధు చేస్తుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మేము డిసెంబర్ జనవరిలో మొదలుపెట్టి మార్చి 31 రైతు బంధు చెల్లిస్తాము. డిసెంబర్ 9 నాడు మొదలుపెట్టి మార్చి 31 దాకా అందరికి రైతు బంధు ఇస్తామని చెప్పాడు. మొన్న కూడా మళ్ళా ముఖ్యమంత్రి అయినాక కూడా ఎన్నికల ప్రచారంలో వచ్చే నెల నుంచి అన్నాడు. పంట స్టార్ట్ కాకుండా మొదలు 15,000 ఇస్తాము అన్నాడు. ఎన్నికలు అయిపోయినాయి, ముఖ్యమంత్రి అయి విలేకరులు అడిగారు ఏమిటా రైతు బంధు అని. జనవరిలో, ఫిబ్రవరిలో ఇస్తాము అన్నాడు. ఫిబ్రవరిలో అడిగారు, మళ్ళా మార్చిలో ఇస్తాము అన్నాడు. మార్చి 15కి అడిగారు, మళ్ళా మార్చి 31 దాకా ఇస్తాము అన్నాడు. ఇప్పుడు మార్చి 31 పోయింది. 4 నెలల వాడు తల్లాడి ఇచ్చింది ఎంత? 4 ఎకరాల వరకు ఇచ్చిండు. అది కూడా ఎలక్షన్లు ఉన్నాయని ఇచ్చిండు. ఎలక్షన్లు అనేటివి లేకపోతే అది కూడా గతి లేకుంటుండే, అది కూడా ఇవ్వకపోతుండే. ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత చేయబోయే పని ఏంటంటే మొత్తం 5 ఎకరాలకే లిమిటు. అది కూడా కుటుంబం మొత్తం 5 ఎకరాలు. భార్య పేరు మీద 5, భర్త పేరు మీద 5 లేదు. కుటుంబం మొత్తం 5 ఎకరాలు లిమిట్ చేసి అది ఇవ్వగలిగితే ఇచ్చినప్పుడు ఇస్తాడు. ఎందుకంటే మనం 7,000 కోట్ల రూపాయలు పెట్టినాం మనం ఎలక్షన్లప్పుడు రైతు బంధు ఇద్దామని. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ 7,000 కోట్ల రూపాయలు 3 కాంట్రాక్టర్లకు ఇచ్చాడు. 3 కాంట్రాక్టర్లకు 7,000 కోట్లు ఇచ్చేసాడు. కేసీఆర్ రైతు బంధు కోసం పెట్టిన డబ్బుల్ని ఇప్పుడు 4 నెలల రోజు ఎదురు చూసుడే. అప్పటి టింగు కోసం వస్తున్న టింగులు బంద్ అయినాయి, అన్ని బంద్ అయినాయి. నీళ్లు బంద్ అయినాయి, బోర్లలో నీళ్ళు ఎత్తిపోయినాయి, కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి. మళ్ళా పాత రోజులు తీసుకొచ్చింది నేను. ఈ మాట రైతులకు మనం చూపెట్టాలి. రైతు బంధు అట్లనే రుణమాఫీ గురించి ఏమన్నాడు చూడు. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తాను. ఎంబడి బ్యాంకులో 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ గారు ఏమనుకుంటున్నారంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయి. నేనేం చెప్తున్నా రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమన్నాడు? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే కేసీఆర్ కోట్లు వస్తాయి అనుకుంటున్నాడు. మీరు 1,00,000 రూపాయలు మాఫీ అయిన వాళ్ళు కూడా పోయి మళ్ళా 2 లక్షల బాకీ చేసుకొచ్చుకోండి. నేను డిసెంబర్ 9 రాగానే నేను మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఇప్పుడు ఏప్రిల్ 9కి వస్తున్నారు. మాఫీ అయిందా 2 లక్షలు? మరి రైతులకు పౌరుషం లేదా? మనం ఇదే చెప్తాం. అన్నయ్య ఇన్ని మాటలు అబద్ధ మాటలు మాట్లాడుతున్నాడు, మళ్ళా మనం రెండోసారి కూడా ఓట్లేద్దామా రేవంత్ రెడ్డికి? మళ్ళా మోసపోదామా? మళ్ళా మోసపోయినామనుకో, మళ్ళా రేవంత్ రెడ్డికే ఓట్లేసామనుకో
ఇయ్యకున్నా నాకు వీళ్ళు ఓటేసిరు అంటే ఇయ్యకున్నా నడుస్తుంది అన్నట్టు. 5 ఏళ్ళ దాకా ఆయన మనం ఏం చేయలేము. ఇక మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్లే. ఈ 5 ఏళ్ళు ఏది రాదు, రుణమాఫీ రాదు, రైతు బంధు రాదు, నీళ్లు రావు, కరెంటు రాదు. ఎందుకంటే 5 ఏళ్ళ దాకా మనం పీకేదేం లేదా. ఈ చూడూరు ఇంకేమన్నాడు రైతులకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఎట్లన్నాడో చూడూరు. ఇది బట్టి విక్రమార్క గారు మల్లికార్జున ఖర్గే పక్కన ఉన్నాడు. అలా దేశ అధ్యక్షుడు పార్టీకి. ఆయన ప్రకటిస్తున్నాడు ఇప్పుడు 500 రూపాయల బోనస్ అని బట్టి విక్రమార్క గారు చెప్పారు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడు చూడు. ఏమన్నారు? 1965 రూపాయలు ఉన్నది క్వింటాలకు, 2500 కొంటా నేను ఉన్నాడు. ఇప్పుడు ఎంత పోతున్నది? కాంటా పెట్టిరా? పెట్టిన కాడ ఎంత పోతుంది? 2200. ఏమన్నాడు మరి? 2700, 2000 ఉంటే 2200 అంటే 2700 కొంటా అన్నాడు. మరి కొన్నడా అన్నా అని చెప్పి రైతులను అడగాలి. ఇన్ని రకాలుగా మోసాలు చేసినోని మళ్ళా రెండోసారి కూడా కాంగ్రెస్ కోటేసి మళ్ళా మోసపోదామా అన్న విషయం మన రైతులకు చెప్పాలి. ఈ వీడియో కూడా మీకు పంపిస్తాను. ఇక ఎవరిని వదలలేడు. లేడీస్ని, ఆడవాళ్ళు, మహిళలను వదలలేదు, ముసలోళ్ళు వదలలేదు, రైతులు వదలలేదు, అందరినీ మోసం చేసి ఇప్పుడు లాస్ట్కు ఈ ఉపాధి హామీ కూలీలు కూడా మోసం చేసేది పెట్రాబాబు. రైతు బంధు పథకం భూమి మీద పడుతుంది, కౌలుకు తీసుకున్నాక అప్పులు పెడుతున్నాయి, పురుగుల మధ్య దాగి చచ్చిపోతాం. అందుకనే కౌలు రైతులను కూడా గుర్తించి ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు కౌలు రైతుల గుడి ఎన్నిక కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. భూమిలో లాంటి ఊరికి పోతే అయ్యో భూమి నుండి భూమి వాటిని పైసలు ఇవ్వబట్టి నా పరిస్థితి ఇలా. మేము కూడా ఆలోచన చేసాం సోనియాతో, రాహుల్ గాంధీతో. కరెక్ట్ కావాలని భూమిలో ఉపాధి హామీ కూలీలో కూడా ఇవాళ ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలో ఇవ్వాలని. భూమున్నాడు రైతు బంధు ఇస్తున్నావు, మరి భూముల సంగతి ఏందయ్యా అని ఆయన అడిగిరట. అడిగితే సరే నేను ముఖ్యమంత్రి కాగానే భూమి లేని వాళ్ళకు కూడా ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇవాళ మనం అడుగుతాం, ఉపాధి హామీ కూలీల దగ్గరికి పోతాం, ఉపాధి పనుల దగ్గరికి పోవాలి. ఈ వీడియో మీకు నేను పంపిస్తా. ఉపాధి పనుల దగ్గరకు ఈ వీడియో చూపెట్టు. ఇగో 12,000 రూపాయలు ఇప్పిస్తా అన్నాడు, మీకు ఇస్తా అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి వచ్చినాయా మీకు 12,000? 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. వచ్చినాయని మన ఉపాధి హామీ కూలీలు అడగాలి. అప్పుడు వాళ్ళకి మోసం తెలుస్తుంది. నిన్ను మోసం చేసేవాడికి మళ్ళా ఓటేస్తావా అన్న, ఓటేస్తావా అని చెప్పి అడగాలి దయచేసి. అక్కడనే ఇక వీళ్ళు పోయి ఉపాధి హామీ కూలీలను మోసం చేసి ఇక లాస్ట్ మిగిలింది యువకుల కోసం ఏమన్నాడో ఇవ్వండి. అదే విధంగా విద్యార్థుల చాలా సార్లు టీవీలో పేపర్లలో చూస్తాం. MBBS లో మంచి ర్యాంక్ వచ్చింది, ఫీజులు కట్టుకోవడానికి పైసలు
ఇంజనీరింగ్ లో బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చింది. ఫీజు లేక కూలి పని చేసుకుని తల్లిదండ్రులు కష్టపడుతుంది, చదువుకోవడానికి పిల్లలకు అవకాశం లేదని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ విద్యార్థుల జీవితాలలో వెలుగులు తీసుకురావాలని యువ వికాసం పేరు మీద మీకందరికీ విద్యార్థులకు 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇస్తే మీరు ఫీజులు కట్టుకోవచ్చు, మీరు కంప్యూటర్ కొనుక్కోవచ్చు, మీరు ఐపాడ్ కొనుక్కోవచ్చు, మీకు కావాల్సిన ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు. మీరు ఉన్నత చదువులు చదవడానికి 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఇదే ఏమన్నారు? చదువుకునే పిల్లలందరికీ 5 లక్షల రూపాయల బ్యాంక్ కార్డు ఇస్తా, ఆ బ్యాంక్ కార్డు తోటి మీరు ఫీజులు కట్టుకోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు, కంప్యూటర్లు కొనుక్కోవచ్చు అని అన్నాడు. ఇక్కడున్న యువకులు చేయలేపురి జన విద్యార్థులు యువకులు ఎవరున్నారో మీరు దయచేసి మీ కాలేజీలలో పోవాలి, ఈ వీడియోని పట్టుకొని మీ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ దగ్గర పోవాలి. ఇక వీడు 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నారా, మనం కంప్యూటర్ కొనుక్కోవచ్చు అన్నారా, ల్యాప్టాప్ కూడా కొనుక్కోవచ్చు అన్నారా. ఇక వచ్చిన ద్వారా మనకు 5 లక్షలు ఇట్లా మోసం చేసి నా కొడుకు నల్లబెట్టి గుద్దాలరా, మొత్తం ఈసారి గుద్దితే కానీ మనకు తెలుగు అర్థం కాదన్న మాట చెప్పాలి. విద్యార్థుల దగ్గర పోవాలా, మీ అందరికి నేను వీడియోలు పంపిస్తా. ఇట్లా విద్యార్థులను మోసం చేసి ఇంకా ఏం చెప్పిండు విద్యార్థులకి, ఇది పాపం ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు వాళ్ళని ఎట్లా మోసం చేసిండో, ఎట్లా మోసం మాట చెప్పిండో చూడు. అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఓకే, ఏం చెప్పిండు? నిరుద్యోగ యువత ఎవరన్నా చేయలేకపోతే మీకు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదా, నేను మీకు ఇది పంపిస్తా. మీ వాట్సాప్ గ్రూప్లలో పంపించారు, మీ గ్రూప్లలో మన 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు నిరుద్యోగ వృత్తి. 100 రోజులు అయిపోయింది, ఇక మోసం చేసిండు మనని, మనం వీడికి ఎందుకు ఓటేయాలి అనే మాట మీ వాట్సాప్ గ్రూప్లలో తిప్పాలి, మీరు మాట్లాడాలి మీ ఫ్రెండ్స్తో. మీకు కూడా పంపిస్తాయి. అట్లనే ఇంకా ఏమన్నాడు, మన ఇంట్లో చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా స్కూళ్ళు కాలేజీలు పోతారు, వాళ్ళని ఇంకా మోసం చేసిండో చూడు. ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకారిత. యువ మహిళా సాధకారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడి మీదనో తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థునికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రత్యేకంగా విద్యార్థి ఏమన్నా మన చెల్లెళ్ళు మన అక్కలు ఎవరైనా కాలేజీలో పోతున్నట వాళ్ళకి ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తారని మొత్తం ఫ్రీగా. అది మన అక్కలు చెల్లెలు నమ్మిరు పాపం. మనకి ఇంకా టీఆర్ఎస్ వాళ్ళమే మనం నవ్వుకుంటూనే చెప్పిర్రే కార్కే అని. వాళ్ళు ఆడిపోయిన స్కూటీ వచ్చింది, వీడు మోసం మాటలు చెప్పిండు కదా, స్కూటీ ఆడిన సాయంత్రం చేయి కుదిరి అయిపోయింది. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు అదే కదా, మనోళ్ళే కేసీఆర్ కింద ముందు ఓటేసిన వాళ్ళే రైతు ఆయన డబ్బా కాడికి పోగానే, మిషన్ కాడికి పోగానే 2 లక్షల రుణమాఫీ వచ్చింది మోసం మాట. రాగానే చెయ్యి కారు మీద పడేది, అంత చెయ్యి వెళ్ళిపోయి. ఇట్లా ప్రతి ఒక్కరిని మోసం చేసి, కాబట్టి వాళ్ళు అన్ని వర్గాల వారికి నేను మీకు పంపిస్తానని వీడియోలు, ఏ వర్గం వారికి ఆ వర్గంతో చూపించాలి. చూపించిన మనని ఇట్లా నిన్న మోసం చేసిండు, దగా చేసిండు మనని. ఇంకా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేద్దామా, లేదు మనం అన్ని మంచిగా చూసుకున్న కేసీఆర్కు కారు గుర్తు కొట్టేద్దామా అన్న విషయం ఇవాళ ప్రతి ఒక్కరిని అడగాల్సిన అవసరం ఉన్నదని చెప్పి
నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. అతనే ఇప్పుడు కొన్ని అమలు చేసిండు. ఏది ఉచిత బస్సు చేసిండు, మరి సక్కలు అమలు చేసేది కదా ఒకటే, అది కూడా రూపాయి ఇచ్చేది లేదు. ఆ ఆర్టీసీ వాళ్ళ మీద వేసిండు. ఇక వాళ్ళు ఎన్ని రోజులు మోస్తారో చూడాలి. వాళ్ళ మోత అయిపోయి వాళ్ళ జేబులు కాదు కానీ వాళ్ళు కూడా చేయలేస్తారు. ఇక దాంట్లో కూడా ఇంతకు 4 బస్సులు తిరిగే రూట్ల 2 బస్సులు తిరుగుతున్నాయి. బస్సులు ఆపుతలేరు చక్కగా, ఇట్లా ఉన్నది ఓకే. ఇక తర్వాత ఇంకోటి అమలు చేసామని చెప్పిండు, అది కూడా మీకు చేయమంటది కరెంటు. ఆ కరెంటు బోర్డు, ఎలక్ట్రిసిటీ బోర్డు చూసుకోవాలి. వాళ్ళు మొత్తాన్ని జేబులు కాలేదని వాడు చేయలేస్తాడు. అది కూడా అన్నాడు. ఏమన్నాడు చూడరు మీరు. కరెంటు మా అక్కడ మా పెద్దమ్మలు అందరికీ నేను చెప్తున్నా, అందరికీ ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. 10 రూపాయలు కూడా కరెంటు కట్టాల్సిన పని లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఏమన్నాడు? మా అక్క చెల్లెళ్ళరా మీ అందరికీ చెప్తున్నా నేను, మీరు వచ్చే నెల నుంచి కరెంటు బిల్లు కట్టద్దు, కాంగ్రెస్ పార్టీ కడుతుంది అన్నాడు. అప్పుడేమో అందరికి అన్నాడు, ఇప్పుడేమో కొందరికి అంటున్నాడు. 30% మందికే అవుతున్నది. ఈడ చేయలేకూరి 200 కరెంటు బిల్లు 0 బిల్లు వచ్చిన వాళ్ళు చేయలేకూరి. వచ్చిన లేకూరు ఏం పర్లేదు, ఎంతమందికి వస్తే తెలుస్తుంది మనకు. సగం మంది కూడా రాలేదు. ఇట్లా చాలా విషయాలు మాట్లాడుతూ ఇది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అప్పుడేమో అందరికీ అన్నాడు, ఇప్పుడేమో కొందరికి వేస్తున్నాడు. రానున్న సంగతి ఏంటి? మనం 100 మందికి పెన్షన్లు ఇచ్చి 5 పెన్షన్లు ఇవ్వకపోతే ఎవరికి పెన్షన్లు లేదన్నట్టు ప్రచారం చేసారు వాళ్ళు ఊర్లలో. ఇప్పుడు వాళ్ళు కూడా అందరికీ కరెంటు బిల్ మాఫీ అన్నారు. ఇప్పుడు కొందరికే చేస్తున్నారు. చేనుల దగ్గరికి పోయి చూపించాలి. కరెంటు బిల్ ఎవరికైతే మాఫ్ కాలేదో వాళ్ళకి వీడియో చూపించాలి. ఇగో అమ్మ అప్పుడు అందరికీ చేస్తా అన్నాడు, నీకు అయిందా అని అడగాలి. అంతే మన ప్రచారం ఏం లేదు. ఇక ఈ వీడియో చూపించడే, వీడు లంగ మాటలు, వీడు మోసాల మాటలు, వీళ్ళు లఫంగా మాటలు అన్ని కూడా ఇవాళ ప్రజలకు చూపించాలి. అట్లనే సిలిండర్ ఏం చెప్పిండు చూడు. ఆడబిడ్డల కష్టాలు తెచ్చిన పార్టీగా సోనియామణి పెద్ద పార్టీకి. అందుకే ఇవాళ ఆడబిడ్డల కన్నీళ్లు చూడడానికి, మళ్ళీ గ్యాస్ పై మీద వంటలు చేయడానికి 500 రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. వైపు ఏమన్నాడు? ఎందుకు చంపాయితున్నారు? ఏమన్నాడు ఆయన? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా అన్నాడు. మనం చూపిస్తాం. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు ఇప్పుడు మొత్తం పైసలు కట్టుకోండి, మళ్ళీ మీకు మేము బ్యాంకులో ఇస్తామంటున్నారు. నేను నరసింహనాయుడు గారిని అడిగిన వచ్చినప్పుడు, తర్వాత అదే డీలర్షిప్ ఉన్నది అన్న, ఎందరికి ఇచ్చి ఎందరికి బ్యాంకులో వేసిండ్రు అన్న. ఇప్పటిదాకా ఒక్కరికి కూడా బ్యాంకులో పైసలు ఇవ్వలేదు. మొత్తం పైసలు కట్టించుకున్నాడు. ఇదే విషయం మనం అడుగుతాం. అమ్మ నువ్వు 500 కట్టావా 1000 కట్టావా చెప్తారు, 1000 కట్టాం బా. మరి పడ్డాయాలకు 500 మరి బ్యాంకులో అంటే ఇంత పీని కదా ఏడేసిండు అన్న మాట మాట్లాడుతున్నారు. ఇవాళ మొత్తం లైన్ కట్టిరంటే నరసింహనాయుడు అన్న ఆఫీస్, మా బ్యాంకులో పైసలు ఎంతమన్నారు, ఏదైతే ఆయన అడుగుతున్నారు. ఆయన నేను కాదమ్మా ఎంత అన్నది, రేవంత్ రెడ్డి ఎంత అన్నాడు. ఇక వాళ్ళని మీ ఊర్లలో కాంగ్రెస్ వాళ్ళకి పోయి అడుగుర్రి, వాళ్ళు ఇస్తామన్నారు మీ బ్యాంకు వల్ల. ఒక్కళ్ళు కూడా వాళ్ళే బ్యాంకు వల్ల పైసలు. ఇక ఇట్లా ఆడవాళ్ళని మోసం, అందరినీ మోసం చేసిండు వీడు. నమ్మి ఓట్లు పట్టాయి. కేవలం 1.8% ఓట్లతోటే ఓడిపోయినాం. మళ్ళా మనం కూడా ఒకవేళ మీ నమ్మన్న మాటలు ప్రజల నమ్మకం ఉంటే మనకు 100 సీట్లు వచ్చేటి టీఆర్ఎస్ పార్టీ. నమ్మి నష్టపోయాం. కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళకి అది నేను మీ అందరూ ఒకటే మనం చేస్తున్నా. దయచేసి ఈ వీడియోలన్నీ మీ అందరికి పంపిస్తాం. ఇవి మీరు ఆడోళ్ళకు కూర్చున్న దగ్గర ఆడోళ్ళ వీడియోలు, రైతులు కూర్చున్న దగ్గర హోటళ్ళలో రైతులకు చూపించండి.
నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగ వీడియోలు, ఆ వీడియో చూపించాలి. చూపించి దయచేసి అమ్మ వచ్చిందా, మరి రాకపోతే మనల్ని మోసం చేసినోడిని మళ్ళా ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీగా ఓటేద్దామా? ఒకవేళ అంటే ఓట్లు ఉన్నాయని తెలిసి కూడా, ఓటు అడగాల్సి వస్తుందని తెలిసి కూడా మరి ఇవ్వాల్సిన రైతు బంధు చక్కగా ఇస్తలేడు, 4,000 ఇస్తలేడు, తులం బంగారం ఇస్తలేడు, 2 లక్షల రుణమాఫీ ఇస్తలేడు. ఇవన్నీ లేకున్నా మళ్ళా మనం ఇప్పుడు ఓటేస్తామంటే ఎలక్షన్ల తర్వాత వీడు మనల్ని కాంతాడా, మనల్ని అడుగుతాడా అన్న విషయం మన వాళ్ళకి అర్థం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే మన ప్రచార సౌకర్యం. ఎక్కువ టాపికాలు అవసరం లేదు, గందరగోళాలు అవసరం లేదు. కేవలం ఈ విషయాలు రేవంత్ రెడ్డి మోసపూరితంగా మాటలు చెప్పి మనం ఎట్లా నమ్మక ద్రోహం చేసిండు, ఈ నమ్మక ద్రోహికి, ఈ నమ్మక ద్రోహ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా రెండోసారి ఓటేసి మనం మోసపోదామా అన్న విషయం చర్చకు పెట్టండి దయచేసి. మంచిగా కడుపుల సలహా లేకుండా మనం కూర్చున్న దాటిని అన్ని ఇచ్చిన కేసీఆర్ని మనం గెలిపించుకుంటేనే, అన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ పెట్టిన అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించుకుంటేనే ఈ హామీలు ఏమైనా అడుగుతాడు. అడిగేటోని గెలిపించుకోవాలి. ఇప్పుడు మళ్ళా మోసం చేసిన గెలిపించామనుకో మనకు ఒక్క హామీ కూడా కాదు, వాడు చెప్పింది ఎవరు చెయ్యడు. కాబట్టి అడిగే పార్టీ టిఆర్ఎస్ పార్టీ, అడిగే వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించుకోవాలి. బాజిరెడ్డి గోవర్ధన్ గారు అంటే ఫైటర్, ఎన్నడూ కూడా వెనక పోలే, ఎవ్వడికి కూడా భయపడలే. కాబట్టి నిలదీసి అడుగుతాడు మన కోసం అన్న విషయం మనం ప్రజలకు చెప్పుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ విషయం. ఇక ఇప్పుడున్న ఎంపీ వాడు మోసగాడు, ఆయన కూడా పెద్ద మోసగాడు. 5 ఏళ్ళు మోసాలతోటి, అబద్ధ మాటలతోటి గడిపేయండి. ఆయన మనల్ని ఎంత మోసం చేసిండు, ఆయన మన రైతులను ఎంత మోసం చేసిండో ఒక్కసారి చూడండి. వైపు ఇవాళ మేము పసుపు బోర్డు మోదీ గారి మాట మా మేనిఫెస్టోలో చూడు అంటే అది అయిపోయినట్టే. ఎలక్షన్లు అయిపోయిన ప్రభుత్వం ఫామ్ చేసిన మరునాటి నుంచి 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పడుతుంది. పసుపుకి, ఎర్రజొన్నకి, చెరుకుకి మద్దతు ధరలు ప్రొక్యూర్మెంట్ ప్రైజ్ ఎంఎస్పీ తరహాలో చేస్తున్నామని ఆల్రెడీ చెప్పారు. ఏమన్నాడు? ఇట్లా చూపెట్టుకుంటా అన్నాడు. ఇంకా 5 రోజులని ఎంపీగా గెలిచిన 5 రోజులకే పసుపు బోర్డు వేస్తా అన్నాడు. 5 సంవత్సరాలు అయితే లేదు. ఈ విషయం, ఇది వీడియో కూడా పంపిస్తాం రైతుల దగ్గర. వీడియో చూపి మనల్ని నిండా మోసం చేసినటువంటి వ్యక్తి, మనం ఆయన ఓటేసి 5 ఏళ్ళు ఎంపీ గెలిపించాం. మనల్ని మోసం చేసిండు, దగా చేసిండు, స్టాంప్ పేపర్ మీద రాసిచ్చిండు, బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు, ఇగో వీడియోలో చెప్పి స్పీచ్లలో చెప్పిండు. అన్ని చేసి 5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా ఇంకో ప్రకటన చేయించిండు ప్రధానమంత్రి మోడీతో, పసుపు బోర్డు ఇచ్చేసినాము అని చెప్పి. పసుపు బోర్డు అంటూ ఇస్తే ఎక్కడున్నదో చూపెట్టి మన అరవిందకు సవాల్ చేస్తా ఉన్నా. ఆ పసుపు బోర్డు మెయిన్ దర్వాజా ఏడున్నది, గేట్ ఏడున్నది, ఆ బోర్డు నువ్వు పోయినా నేను పోయినా కూర్చున్నది, కుర్సేడున్నది, టేబుల్ ఏడున్నది, అక్కడ పనిచేసేవాడు ఏరుగా కూర్చున్నాడు. ఒక్కసారి ఈ నియోజకవర్గ రైతుల్ని తీసుకుపోయి చూపించమని చెప్పి నేను ఇవాళ అరవిందకు డిమాండ్ చేస్తా ఉన్నా. మళ్ళా మోసం చేశాడు, మళ్ళా రెండోసారి కూడా అబద్ధం మాట, రెండోసారి కూడా మోసం మాట, మళ్ళా మోసం చేసి ఓట్లు తీసుకుందామనే ఆలోచనలో ఈ అరవింద్ ఉన్నాడు. మరి అటువంటి గెలిపించుకుందామా అని అడగాలి మనం రైతులు. ఇప్పుడు కొత్త పాట ఎత్తుకున్నాడట, నాకు కాదు నరేంద్ర మోడీకి వేయమంటున్నాడట. నన్ను చూసి కాదు, నరేంద్ర మోడీని చూసి నాకు ఓటేయండి అంటున్నాడట. నేను ఒకటే మాట రైతులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. 540 సీట్లు ఉన్నాయి ఈ దేశంలో. నరేంద్ర మోడీ అవుతాడా, రాహుల్ గాంధీ అవుతాడా, ఎవరైనా అది ఎక్కడో చాలా మంది నిర్ణయం చేస్తే అవుతుంది. ఈ ఒక్కడితో అయ్యేదేం లేదు. ఈ నిజామాబాద్ ఎంపీతోటి నరేంద్ర మోడీ అవుడో కాకపోవడో, రాహుల్ గాంధీ అవుడో కాకపోవడో నిర్ణయం జరగదు. కాబట్టి ఇంకా దుర్మార్గంగా మనం మోసం చేసిన వ్యక్తిని మాత్రం మనం దెబ్బకు దెబ్బ కొట్టాలి, ఓడగొట్టాలి. అప్పుడు కానీ ఇలా బుద్ధి రాదు అని చెప్పి నేను
చేస్తా ఉన్నాం. ఈ విషయం మనం రైతన్నలకు చెప్పాలి. అక్కడ ఎవరో రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ కావటానికి నిజామాబాద్ ఒక్క సీట్ తోటి అయ్యేది లేదు. కానీ రైతులను నిండా మోసం చేసే వ్యక్తికి మాత్రం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ మనం ఓటేస్తే మోసగాడికి ఓటేసినట్టు అవుతుంది, మనల్ని మోసం చేసినట్టు ఓటేసినట్టు అవుతుంది, మనల్ని చాలా లైట్ తీసుకున్నోడికి ఓటేసినట్టు అవుతుంది. ఏది చెప్పినా నేను మోసం చేయొచ్చు, ఏది చెప్పినా నమ్ముతారు అని దండకాలం వ్యక్తిలోని మనం గెలిపించినట్టు అవుతుందన్న విషయం మనం మన రైతన్నలకు చెప్పాలా. ఈ వీడియో కూడా మీకు పంపిస్తా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాము. ఇక చివరగా ఇవాళ పార్టీలలో చేరుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలకు అధికారం ఉన్నది కానీ చేరుతా ఉన్నారు. నేను నిన్న కూడా చెప్పిన, ఏవో కొన్ని పనుల కోసం, ఏదో రెండు పదవుల కోసం అధికార పార్టీలో చేరేవారు నా దృష్టిలో చెత్త, నా కొడుకులు వాళ్ళు చెత్త వాళ్ళు. ఇవాళ ఏం మనకు పరపడేది ఏం లేదు అన్నట్టు, ఏం పరపడేది లేదు. 2014లో నేను గెలిచిన సందర్భంలో చాలా తక్కువ మంది ఉండి వాళ్ళ ఆనుమత్యాలు ఉంది. ఇవాళ కూడా మనకి వాళ్ళ ఆనుమత్యాలు ఉన్నారు, రత్నాలు ఉన్నారు. ఆశపడే వాళ్ళు పోయిరు, కానీ ఇవాళ ప్రజలు మోసపోతున్న సందర్భం ఇది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హామీలు ఇచ్చి నమ్మించి ఓట్లు దండుకొని ఇవాళ ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. ఇంకోవైపు నరేంద్ర మోడీ అరవింద్ ప్రజలకు హామీ ఇచ్చి 10 కోట్లు ఇస్తామని చెప్పి ఇవాళ రైతులను మోసం చేస్తున్నారు. ఆ పార్టీ బీజేపీ పార్టీ. ఇటు రైతులు, ఇటు మహిళలు, ఇటు యువకులు, ఇటు విద్యార్థులు ఇవాళ ఈ రెండు పార్టీల ద్వారా, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ద్వారా మోసపోతున్న సందర్భంలో ప్రజలకు అండగా నిలబడి ప్రజల వైపున పోరాటం చేసే వ్యక్తి, ప్రజల వైపున పోరాటం చేయాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ గెలవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇదే విషయం మనం అందరికి కూడా చెప్పాలి. ఇటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు అటువైపు పోయిన, అధికారం వైపు పోయినరు, ప్రజల వైపు నిలబడాల్సిన సందర్భంలో, రైతుల వైపు నిలబడాల్సిన సందర్భంలో ఇవాళ అధికారం కోసం, పదవుల కోసం కొందరు దొత్తులు పోయినరు. వాళ్ళను కూడా ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఇవాళ పార్టీలు మారే వాళ్ళని కర్రు కాచి వాత పెట్టడం ఖాయం అని చెప్పిన ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఆయన పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పార్టీలు మారే వాళ్ళ గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడాడు. చేర్చుకునే వాళ్ళ గురించి కూడా చాలా పెద్ద మాటలు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చూడు ఒకసారి. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వయం విహానం చేసి ప్రజలు కలిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. నేనే ముందరుంటా. ఏమన్నాడు? రాళ్లతో కొట్టి చెప్పండి పార్టీలు మారే వాళ్ళని అని చెప్పి ఇప్పుడు కండువాలు వేస్తున్నాడు అందరికి. రంజిత్ రెడ్డి కండువా వేసిండు, మహేందర్ రెడ్డి కండువా వేసిండు, కడియం శ్రీరెడ్డి కండువా వేసిండు, కె కేశవరావుకు కండువా వేసిండు. అప్పుడేమో రాళ్లతో కొట్టి చెప్పండి అంటాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాల? రాళ్లతోటి ఆన్నే కొట్టాలి, వాన్నే కొట్టాలి. పిచ్చి అడుగు ఈసారి. అయితే ఇగో ఆయనకు ఉన్నటువంటి సోయి ఇవాళ మన తెలంగాణ ప్రజలకు రావాలన్నదే నా కోరిక. ఈ వీడియోలు చూపిస్తే తప్పకుండా వస్తుంది గ్రామాలలో. ఇప్పుడు ఆయన ఎట్లయితే అడిగిండో, అన్న నాకు ఇల్లు లేదు, వాడు ఇల్లు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు ఇప్పటిదాకా అన్న మాట మాట్లాడిండో వాళ్ళందరికీ కూడా వస్తుంది. ఇవాళ పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలి అన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఎవరు పిచ్చి కుక్క? ఇవాళ చేరినోడు పిచ్చి కుక్కనా, చేర్చుకున్నోడు పిచ్చి కుక్కనా? రాళ్లతో కొట్టండి అన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఎవరిని రాళ్లతో కొట్టాలి?
నేర్చుకున్నోడిని కొట్టాలా, చేరిన వాళ్ళని కొట్టాలా? మీరే సమాధానం చెప్పాలా రేవంత్ రెడ్డి గారు? అన్ని మోసం మాటలే. శాఖకాడంట మన ఊర్లలో శాఖకాడు ఏం మాట్లాడతాడు? ఇప్పుడు మాట్లాడిన 10 నిమిషాలకు ఇంకోటి మాట్లాడతాడు. ఇట్లా ఈ రకంగా ప్రతిదీ కూడా అబద్ధ మాటలు, మోసం మాటలతోటే ఇవాళ నడుస్తా ఉన్నాడు. ఇవాళ నేను కూడా ఈ మోతాలో కూడా కొందరు చేరిందట, వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మాటలు. కమ్మర్ పిల్లలు 2-3 పోయినట, ఏదట్టోలో 2-3 పోయినట. వాళ్ళ చూపింది వీడియో, రేవంత్ రెడ్డి కాళ్ళతో కొట్టి చంపండి అన్నది, పిచ్చి కుక్కలు కొట్టి తరిగినట్టు తరిమిండ్రు అన్నాడు. ఈ వీడియోలో చూపింది. దయచేసి వాళ్ళ నంబర్లు ఉంటాయి కదా, వాట్సాప్ లో పంపింది వాళ్ళకి. ఏం కాదు, ఎవరెవరైతే మారిండ్రో వాళ్ళకి వీడియో పంపి, వాళ్ళ వాట్సాప్లో పంపి. సరే మరి ఏం చేస్తాం అంతకంటే ఎక్కువ? కాబట్టి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నిలువునా మనల్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టలేవాడు. మహిళల్ని, పెద్ద మనుషుల్ని, రైతుల్ని, యువకుల్ని, ఆడపిల్లల విద్యార్థుల్ని అందరినీ మోసం చేసి ఇవాళ మళ్ళీ ఇంకోసారి ఓట్లాడటానికి వస్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి మళ్ళీ రెండోసారి కూడా మోసపోదామా? వీరిచ్చిన హామీలు అమలు కావాలంటే అడిగేవారు కావాలి. ఇటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీ పార్టీని ఇద్దరిని కూడా అడిగేవాళ్ళు కావాలి. అడిగేవారు టిఆర్ఎస్ పార్టీ, అడిగే నాయకుడు కేసీఆర్, అడిగే మన కాబోయే ఎంపీ బాజిరెడ్డి గోవర్ధన్ అన్న విషయం మనం ఇవాళ ప్రజల్లో తీసుకుపోయి బాజిరెడ్డి గోవర్ధన్ గారు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉన్నది 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 అన్న విషయాన్ని మనం ఇంటింత ప్రజలకు చెప్పాలని చెప్పి ఇవాళ మీ అందరినీ కూడా మీ అన్నగా, మీ తమ్ముడుగా పాల్గొన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని కదిపి లేపాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే గెలిపిద్దాం, గెలిపిద్దాం, బాధ్యతను గెలిపిద్దాం, 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 గొడవలను గెలిపిద్దాం, గెలిపిద్దాం, గెలిపిద్దాం. థ్యాంక్ యూ. అందరు భోజనాలు